ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఛానల్. ఇక మనం దేవాలయ విషయాన్ని గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వీకెండ్ మొత్తం దేవాలయ అప్డేట్స్ చేస్తున్నాం అనమాట. అంటే అప్డేట్స్ కాదు, మనం ఆడియన్స్ కి తెలియజేయాలి కాబట్టి దేవాలయ అప్డేట్స్ గురించి, ఎన్టీఆర్ అప్డేట్స్ గురించి లేదా అన్నిటి గురించి అయితే చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మెయిన్ మన రాజమౌళి సెంటిమెంట్ వర్క్ అయిందా లేదా అనేది మాట్లాడుకుందాం. అంటే కాలర్ సెంటిమెంట్ కూడా ఒకప్పుడు ఒక టైంలో కాలర్ సెంటిమెంట్ ఏదైతే క్రియేట్ చేసాడో ఎన్టీఆర్, ఇప్పటిదాకా కూడా ఇప్పుడు ఆడియన్స్ అయితే దేవర సినిమా హిట్ అయిపోయింది, బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పేసి పత్తిన ఆడియన్స్ అయితే కాలర్ అయితే ఎత్తుకుంటున్నారు. ఏం పర్లేదు అక్కడి నుంచి అయితే. ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు రాజమౌళి ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1. ఆ మూవీ తీసిన తర్వాత నెక్స్ట్ ఫిలిం ఫ్లాప్. సినిమా తీసిండు, నెక్స్ట్ ఫిలిం ఫ్లాప్. దాని తర్వాత యమదొంగ సినిమా తీసిండు, నెక్స్ట్ ఫిలిం ఫ్లాప్. ఇప్పుడు మళ్ళా దేవర సినిమా ఉంది, దేవర సినిమా తీసింది కదా ఇప్పుడు. అది నెక్స్ట్ ట్రిపుల్ ఆర్ మూవీ తీసిన తర్వాత దేవర సినిమా వచ్చింది, అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు దేవర సినిమా సెంటిమెంట్ రాజమౌళి వర్క్ అయిందా లేదా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. సెంటిమెంట్ వర్క్ అవ్వలేదు, ఆ సెంటిమెంట్ ని చెడగొట్టేసిన. అంటే ఆ ఒక సెంటిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూల్చి పడేసి అని చెప్తున్నా కదా. కాలర్ ఎత్తుకునేలే ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు దేవర సినిమా చూసి. మరి కానీ లాగ్ ఉన్నట్టు, లాగ్ ఏం లేదు. 2 hours 46-47 minutes ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఏమి ఉండదు అనమాట. లాస్ట్ కి ఆ నేమ్స్ అన్ని పడతాయి అనమాట. ఇంకా మనము అది ఏంటంటే ఇప్పుడు దేవర పార్ట్ 2 అయితే నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ అయితే చేశాడు. అసలు ఇష్టం లేదు ఎన్టీఆర్ కి, కోటాల శివ గారికి అసలు ఇష్టం లేదు. కానీ అయినా సరే ఇక లెంత్ ఎక్కువైందని చెప్పేసి పార్ట్ 2 కన్వర్ట్ చేయాలని చెప్పేసి పార్ట్ 2 అయితే కన్వర్ట్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు రాజమౌళి సెంటిమెంట్ వర్క్ అయిందంటే అస్సలు వర్క్ అవ్వలేదు. రాజమౌళి ఇప్పుడు సెంటిమెంట్ అంటే తీసి పడేసింది. ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది దేవర సినిమా, ప్రతి ఒక్కరికి తెలుసా. వాళ్ళు ఆల్రెడీ కోటాల శివ అది మూవీ టీం మొత్తం సక్సెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది, అందరికి తెలిసిందే. వాళ్ళ అన్న కళ్యాణ్ రామ్ కూడా చాలా ఫుల్ ఎమోషనల్ అయితే అయిపోయారు అనమాట. చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే చాలా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ ఎదుట రాజమౌళి సెంటిమెంట్ అయిపోయింది. ఇక నుంచి మహేష్ బాబుతో ఇప్పుడు నెక్స్ట్ ఫిలిం ఉందిగా, SSMB 29. మహేష్ బాబు గారు సినిమా తీస్తారు. ఆ సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ ఫిలిం పక్కా అంటే పక్కా హిట్ అవుతుంది. ఫ్లాప్ మాత్రం అస్సలు అవ్వదు. ఇది మాత్రం పక్కా, నేను నిజంగా చెప్తున్నా కదా, సినిమా మాత్రం హిట్ అన్నమాట. దేవర సినిమా అయితే ఎన్టీఆర్ అయితే నెక్స్ట్ లెవెల్ కమ్బ్యాక్ ఇచ్చిండు, బ్లాక్ బస్టర్ ఇచ్చిండు. 6 years ఆఫ్ సోలో మూవీ దేవర మూవీ. ట్రిపులర్ అయితే డే 1 కలెక్షన్స్ 296, కానీ ఈ మూవీకి అయితే దాదాపు కలెక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. చెప్తున్నా కదా, ఏం కలెక్షన్స్ అయ్యా, ఊచకోత. డే 1 కలెక్షన్స్ 173 కలెక్షన్స్ ఏందో నాకు అస్సలు అర్థం కాలేదు. ఇక డే 2 అయితే 243 కోట్లు, తెలుసుగా అందరికి. నెక్స్ట్ లెవెల్ మైండ్ బ్లోయింగ్ అనమాట. ఓకేనా, లైక్, షేర్, సబ్స్క్రైబ్.